హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. ఈ ఛానల్లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్స్ అందించడం జరుగుతుంది. మీకు గనక ఈ ప్రశ్నలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొదటి ప్రశ్న, ఇటీవల జరిగిన ట్రైలాట్ విన్యాసానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ బి. ఇది ఒక సైనిక దళ విన్యాసం. ఇది సైనిక దళ విన్యాసం కాదు, నావికా దళ విన్యాసం. రెండో ప్రశ్న, ఇటీవల సముద్రపు దొంగలకు అడ్డుకట్ట వేసేందుకు హిందూ మహాసముద్రంలో ప్రారంభించిన విన్యాసం. ఆన్సర్ ఆప్షన్ సి, ఆపరేషన్ సంకల్ప్. మూడో ప్రశ్న, చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్కు ఏ పేరు పెట్టడం జరిగింది. ఆప్షన్ ఏ శివశక్తి. నాలుగో ప్రశ్న, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఒక గ్రహశకలానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో పనిచేసే ఒక ప్రొఫెసర్ పేరు పెట్టారు. ఆ గ్రహశకలం యొక్క పేరు. ఆప్షన్ సి 215884 జయంతమూర్తి. ఐదో ప్రశ్న, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ యొక్క నూతన చైర్పర్సన్ పేరు. ఆప్షన్ ఏ అశ్వని కుమార్ గారు. ఆరో ప్రశ్న, వరల్డ్ టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్లో విజయం సాధించిన మొదటి భారతీయ వ్యక్తి. ఆప్షన్ ఏ సత్యన్ జ్ఞానశేఖర్. ఏడో ప్రశ్న, కెన్యా దేశానికి చెందిన కొలిన్స్ ఒబుమా ఏ ఆటకి చెందినవాడు. ఆప్షన్ బి క్రికెట్. ఎనిమిదో ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్ బ్యాగ్ ఏ సంస్థ తయారు చేసింది. ఆప్షన్ ఏ ఫ్రెంచ్కి చెందిన కొపర్నీ అనే సంస్థ. తొమ్మిదో ప్రశ్న, మన దేశానికి చెందిన అమూల్ పాలు మరే దేశంలో కూడా దొరకనున్నాయి. ఆప్షన్ డి అమెరికాలో కూడా దొరకనున్నాయి ఇక నుంచి. పదో ప్రశ్న, ఇటీవల ఐర్లాండ్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు. ఆప్షన్ బి సిమోన్ హ్యారిస్. లియో వరద్కర్ రాజీనామా చేయడంతో సిమోన్ హ్యారిస్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. 11వ ప్రశ్న, ఓటీపీ మోసాలను అరికట్టడానికి ఇటీవల అడాప్ ఐడిని ఏ ఐఐటి తీసుకొచ్చింది. ఆప్షన్ ఏ ఐఐటి మంది. 12వ ప్రశ్న, వరదలను ఖచ్చితంగా వారం రోజుల ముందే అంచనా వేసే ఫ్లడ్ హబ్ను ఎవరు తీసుకొచ్చారు. ఆప్షన్ బి గూగుల్. 13వ ప్రశ్న, కుటుంబశ్రీ రంజ్బెల్ ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు. ఆప్షన్ డి కేరళలో. 14వ ప్రశ్న, ఇటీవల చేసిన సర్వేలో ప్రపంచంలోనే పటిష్టమైన బీమా బ్రాండ్గా ఏ సంస్థ నిలిచింది. ఆప్షన్ ఏ ఎల్ఐసి. 15వ ప్రశ్న, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్కి సంబంధించి సరి అయిన సమాధానం గుర్తించండి. ఆప్షన్ బి 1, 2 మాత్రమే సరైనవి. 16వ ప్రశ్న, ఇటీవల మరణించిన డాక్టర్ టిఎన్ సుబ్రహ్మణ్యం ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు. ఆప్షన్ బి గణిత శాస్త్రం. 17వ ప్రశ్న, రూబీ అల్ఖాతాని ఆ దేశంలోనే మొదటి మహిళ మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొంటున్నారు. అయితే ఆమె ఏ దేశానికి చెందినవారు. ఆప్షన్ ఏ సౌదీ అరేబియా. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్.